పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు వార్తాపత్రికలోనే ప్రధాన అంశాలు చూసుకుంటే కనుక మొదటిగా ఈనాడు చూద్దాం. అడ్డుకున్న ఆగం అభివృద్ధిని ఆపం, రాబోయే 100 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ, తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9న జాతికి అంకితం. ఇక తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించి తీరుతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3లకు శంకుస్థాపన. ఇకపోతే నిన్న గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకు సంబంధించి దానికి శంకుస్థాపన జరిగిందని చెప్పేసి ఈ వార్తలో చేర్చడం జరిగింది. అలాగే ఏదైతే తెలంగాణ విజన్ 2047ని కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. డాక్యుమెంట్ డిసెంబర్ 9న జాతికి అంకితం చేస్తామని చెప్పేసి ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఇక సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు. పార్లమెంట్ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు, రాత్రికి ఫలితాలు. ఓటింగ్కు బారస బిజద దూరం. ఇకపోతే ఈరోజు రాష్ట్రపతి హోదాకు సంబంధించి ఓటింగ్లు అయితే జరుగుతున్నాయి. అందులో మనం చూసుకుంటే ఇద్దరు అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇక ఏదైతే బీజేపీ పార్టీ నుంచి మద్దతు తెలుపుతున్న సిపి రాధాకృష్ణన్ కావచ్చు, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ అవుతున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిని అయితే ఈరోజు ఎన్నుకోబోతున్నారు. అయితే ఇక వీటి విషయానికి వస్తే కనుక ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ జరిగే విధంగా ఉంది. అలాగే నైట్ ఆ సమయానికి వీటి యొక్క రిజల్ట్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. ఇక ఈ పార్లమెంటు నూతన భవన్లో F101 వసుధలో పోలింగ్ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఈ బారస సపోర్ట్ ఉన్న సిపి రాధాకృష్ణన్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నాయి. ఇక మొత్తం ఓట్ల సంఖ్య చూసుకుంటే 781 అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు 88 ఉండే, అయితే 7 పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉండడం వల్ల 781 ఉన్నాయి. అందులో ఎన్డీఏకి 425 వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా 314 కూడా సుదర్శన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇందులో వస్తే హెచ్చు తగ్గులు కొంత మొత్తంలో రావచ్చు, కానీ అంతగా ఫలితం అయితే లేకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే 22 మంది సభ్యులతో భాజపా రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, ఇక వేముల అశోక్. ఇకపోతే కనుక బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యవర్గం అయితే నిర్మించనున్నారు. అయితే దీనికి సంబంధించి 22 మంది సభ్యులను అయితే కనుక తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో మెయిన్గా 3 తీసుకున్నారు. మిగతా వారిని ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయులు తీసుకున్నారు, అలాగే విద్యార్థులు కూడా ఇందులో ఉండే విధంగా తీసుకున్నారని చెప్తున్నారు. మొత్తంగా 22 మంది కార్యవర్గ సభ్యులతో కూడిన నూతన జట్టులో యువతకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇక మరొక వార్తను చూస్తే రణరంగంలో నేపాల్. ఇక సామాజిక మాధ్యమాల నిషేధంపై ఆందోళనలు, హింసాత్మకం, పోలీస్ చర్యలతో బాలుడు సహా 19 మంది మృతి, 347 మందికి గాయాలు. కాఠ్మండూలో కర్ఫ్యూ. ఇక నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా, నిరసనలకు తలొగ్గి నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం. ఇకపోతే కనుక నేపాల్లో తెలిసిందే, ఏదైతే సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఇటు ఇన్స్టా, ఫేస్బుక్తో పాటు వాట్సాప్తో పాటు స్నాప్చాట్, అలా మొత్తం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అయితే నిషేధించింది. సో దీనికి నిరసనగా యువత అందరూ కలిసి నిన్న ఈ యొక్క నేపాల్ రాజధానిగా ఉన్న కాఠ్మండూలో అయితే కనుక నిరసనకి దిగారు. సో దానిలో భాగంగా చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తుంది, అలాగే మరణించిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్లు కాదా, ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్. ఇక యూరియా సరఫరాలో కాంగ్రెస్ భాజపాలు విఫలమైనందునే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బారాస పాల్గొనడం లేదని వెల్లడి. ఇక కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేది ఏమీ లేదని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు గండిపేటకి వాటర్ వస్తున్నాయో అవన్నీ కూడా కాళేశ్వరం నుంచి వస్తున్నాయి, కానీ దీనికోసం ఎవరు మాట్లాడరని చెప్పేసి ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి అంటున్నారు. ఆయన కండక్ట్ చేసిన ప్రెస్ మీట్లో భాగంగా. అలాగే దాంతోపాటు కవిత రాజీనామాకు సంబంధించి, అలాగే యూరియాకి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే ఐఐటీల్లో తగ్గింది, IIITల్లో పెరిగింది. ఇక ప్రాంగణ వేతనాల్లో IIIT హైదరాబాద్ హవా. అక్కడ సగం మందికి 32 లక్షల వార్షిక వేతనం. ఇక 22 లక్షలతో ఐఐటి పట్నా, 21 లక్షలతో ఐఐటి హైదరాబాద్ అగ్రస్థానం. 2023-24 విద్యా సంవత్సరంపై కేంద్ర విద్యాశాఖ నివేదిక.
ఇకపోతే ఏదైతే 2023-24 ఇయర్కి సంబంధించి ఈ యొక్క నివేదిక ఇచ్చిందో కేంద్ర విద్యాశాఖ, దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఐఐటీలో అంటే ఐఐటీలకే మంచి పేరుగా ఉన్న అంతకుముందు ఏదైతే ఉండేవో వాటిలో అంటే మద్రాసు, ఢిల్లీ, బాంబే, కాన్పూర్ లాంటి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో అయితే ఈ మధ్య ప్లేస్మెంట్స్ కానీ ప్లేస్మెంట్స్లో వచ్చే జీతాలు కూడా చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన హైదరాబాద్, పట్నా వంటి ప్రాంతాల్లో ఈ ఇన్స్టిట్యూట్లో అయితే ఎక్కువ జీతాలతో వచ్చే ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చెప్పేసి అయితే ఈ నివేదికలో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు నేడు. ఇక గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు, అలాగే ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు అయితే తీర్పు ఇస్తుందని చెప్పేసి అంటున్నారు. ఏదైతే జూలై 7న ఈ వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు అయితే కనుక వీటి యొక్క అంటే వీటికి సమాధానం అయితే చెప్పబోతుంది. అంటే ఈ యొక్క అవకతవకలు ఏవైతే జరిగాయో దానికి సంబంధించి. ఇక మరొక వార్తను చూస్తే కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట, పంట పండించిన రైతులకే ప్రవేశం, ఆధార్ కార్డు సమర్పించాలి, ఈ పోస్ట్ యంత్రాల ద్వారా ధృవీకరణ. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్. ఇక రాష్ట్రంలో మార్క్ఫెడ్ ఇతర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దళారులను అనుమతించరు. పంట పండించిన రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను తెచ్చి విక్రయించాలని చెప్పేసి అంటున్నారు. అలాగే తప్పనిసరిగా వారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ధృవీకరణ కోసం కొనుగోలు కేంద్రాల్లో ఐపోస్ అంటే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అనే యంత్రాలతో ధృవీకరణ అనంతరమే వారి నుంచి పంట తీసుకుంటారని చెప్పేసి అయితే ఈ యొక్క వార్తలో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే ఆంధ్రజ్యోతి, మూసి పునరుజ్జీవనం చేసి చూపిస్తాం, సబర్మతి, గంగా, యమునలను అభివృద్ధి చేయొచ్చు కానీ మూసి శుద్ధి జరగొద్దా. ఇక 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకురావాలన్న ఆలోచనే బీఆర్ఎస్కు రాలేదు. తాటి చెట్టంత మనిషి మెదడు మోకాల్లోనూ లేదు. ఇక ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీరు, అది కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టే. ప్రాణహిత చేవేళ్లలోనూ మల్లన్న సాగర్ ప్రతిపాదన ఉంది. కడుపులో విషం పెట్టుకుని ప్రాజెక్టులను ఆపొద్దు, విపక్ష నేతల కుట్రలు తిప్పికొడతాం సంగతి తెలిసిందే. ఇక ప్రతిపక్షాల అభివృద్ధిలో కలిసి రావాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇకపోతే కనుక ఏదైతే గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించి అలాగే మూసీ ప్రాజెక్టులను శంకుస్థాపన అయితే చేసిన మాట్లాడిన మాటలు అయితే ఇక గండిపేట వద్ద బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అంటే ఈ సబర్మతి, గంగా, యమునలను అయితే అభివృద్ధి చేయొచ్చు కానీ మూసీని ఎందుకు చేయకూడదు, దాన్ని చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు అయితే ఇందులో పొందుపరచడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్, ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి, 400 మందికి పైగా యువకులకు గాయాలు, పార్లమెంట్ ఆవరణలోకి యువత. ఇక వాటర్ కెనాల్లు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతా బలగాల కాల్పులు, అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతం. ఇకపోతే ఏదైతే నేపాల్లో ఉద్యమం జరిగిందో సోషల్ మీడియాకి వ్యతిరేకంగా, నిషేధానికి వ్యతిరేకంగా, దాంట్లో భాగంగా ఇక్కడ ఈ పార్లమెంటు వాతావరణంలో జరిగిన విషయాన్ని అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్త చూస్తే 2వ దశ సుంకాలు రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై విధిస్తామంటున్న ట్రంప్. ఆంక్షలతో రష్యా ఆర్థికం కూలుతుంది, పుతిన్ చర్చలకు వస్తారు. ఇక సుప్రీంకోర్టు సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రిఫండ్ తప్పదు, అది పెనుభారమే, అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అంటున్న మాటలు అయితే. మరొక వార్తను చూస్తే చర్య తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది, పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటేయదు, ఇక రైతు కష్టాలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా వార్తలు అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వైపు నుంచి నిలబెట్టిన రాధాకృష్ణన్ కావచ్చు, అలాగే మిగతా పార్టీల నుంచి ఆపోజిట్ వైపు నుంచి సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి వీళ్ళిద్దరికీ అయితే ఓటింగ్ జరిగే విధంగా ఉంది. ఇక మరొక వార్తను చూసుకుంటే 22 మందితో బీజేపీ కమిటీ అయితే రాష్ట్ర కమిటీ ఏర్పడుతుంది. మరొక వార్తను చూస్తే ఢిల్లీలో ఫుల్లేరా సర్కార్ అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు, ఇక మనీష్ గుప్తా ఏ హోదాలో పాల్గొన్నారు, బీజేపీ సమాధానం చెప్పాలి అంటున్నారు. ఇక పంచాయతీ వెబ్ సిరీస్లోని ఫుల్లేరా గ్రామాన్ని పోల్చుతూ
ఆప్ విమర్శలు చేస్తున్నారు. సీఎం భర్తగా కాదు సామాజిక కార్యకర్తగా వచ్చారంటున్న బీజేపీ. ఇక మరొక వార్త, మల్లెపూలు తీసుకున్నందుకు 1.14 లక్షల జరిమానా వేశారట ఆస్ట్రేలియాలో. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే సాక్షి, చుక్క నీరు తేలేదు, గత పాలకులు 10 ఏళ్ల హైదరాబాద్ ప్రజల దాహర్తిని పట్టించుకోలేదు, గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు నమ్మించారంటున్న రేవంత్. ఇక కాంగ్రెస్ హయాంలోనే నగరానికి కృష్ణా గోదావరి జలాలు, ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు తరలిస్తున్నాం, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ళ కడతామన్న సీఎం. ఇక ఏదైతే గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3 సంబంధించి శంకుస్థాపనలో భాగంగా మాటలు ఇందులో తెలియజేయడం జరిగింది. ఇంకా 16 రిజర్వాయర్లతో పాటు ట్రంపెట్ ఇంటర్చేంజ్ ప్రారంభం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరొక వార్త, అంచనాలు పెంచి ప్రజాధనం లూటి, 100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఎందుకు, జనం సొమ్మును దోచుకునేందుకు గోదావరి జలాలు తరలింపు పనులు. ఇక సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్టు వెల్లడించారని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 100 కోట్లతో అంచనాలు రూపొందించగా రేవంత్ ప్రస్తుతం దాన్ని 7,390 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేస్తుందని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది. ఇక మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. ఇక 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును 1,50,000 కోట్లకు పెంచడాన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుందని చెప్పేసి అయితే ఇందులో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే, ఇక నేపాల్లో ఏదైతే ఈ యొక్క సామాజిక మాధ్యమాల నిషేధానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం కోసం అయితే ఇందులో వార్తల్లో తెలియజేయడం జరిగింది. మరొక వార్తను చూసుకుంటే, అంతటా అపరిశుభ్రత, దుర్గంధం, రాష్ట్రంలో కస్తూర్బా విద్యాలయాలకు వరద కష్టాలు, చినుకు పడితే రొచ్చు, గోడల్లోకి చెమ్మ, ఇక దుప్పట్లు దుస్తులు తడిసి దుర్వాసన. ఇకపోతే కనుక రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో మెయిన్గా అయితే కనుక కస్తూర్బా విద్యాలయాలకు వరద నీరు అనేది ఎక్కువగా చేరుతుంది, విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పేసి వార్తలో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే, రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు, వాగ్దేవి ల్యాబ్స్లో సీజ్ చేసిన శాంపుల్స్ తీసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇక మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ సేకరిస్తున్నారు. ఇకపోతే కనుక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన చర్లపల్లి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ యొక్క దర్యాప్తు అనేది వేగవంతంగా నడుస్తుంది. ఇటు ఏదైతే కర్ణాటక పోలీసులతో పాటు మన తెలంగాణలోని అలాగే దీన్ని జాతీయ స్థాయిలో కూడా దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్స్ ఫ్యాక్టరీలో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాల కేసును మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు విషయం చేస్తున్నారు. అలాగే ఈ దర్యాప్తు కేసును కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు సైతం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఇక మత్తు పదార్థాల కట్టడిలో దేశవ్యాప్తంగా కీలక ఏజెన్సీ అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా ఈ యొక్క కేసును అయితే తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుందని. ఇక మరొక వార్తను చూసుకుంటే, రైతు రుణాలపై ఒత్తిడి చేయొద్దు, పంట రుణాల రికవరీ కోసం రైతులపై ఒత్తిడి చేయొద్దు అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక బ్యాంకర్లకు సూచించారు. వారికి సమయం ఇచ్చి చూడాలని చెప్పేసి ఆయన ఒక వేదికపై మాట్లాడిన మాటలైతే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఇవి రోజుటి వార్తాపత్రికలోని అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.